అయ్యా 2 క్వెషన్స్ అండి. నీ ఒక ఇష్టం. క్వెషన్ అండి. ఫస్ట్ క్వశ్చన్. మీరు ఫాదర్ అంటే బొమ్మరిల్లు ఫాదరా? లేదు అంటే పెదరాయుడుల ఫాదరా? మీ ఆ 2 ఫాదర్ సినిమాలు నేను గౌతమ్. చూడలేదు కాబట్టి ఫాదర్ ఏంటో అంటే నాకు తెలియదు. ప్రామిస్‌గా అంటే ఐఎమ్ నాట్ జోకింగ్. ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినీ గోయర్ బ్రదర్. నేను సినిమాలు ఎక్కువ చూసి అది టైం లేకపోవడం కొంత, ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత. చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా. మా ఫాదర్ సెకండ్ షోకి వెళ్ళి ఇస్తే కొట్టేవాడు. ఎవడెళ్ళమన్నాడు ఆ సినిమాకని. ఆ భయం ఇప్పటి వరకు ఉండిపోయి సినిమాలు ఎక్కువ చూడండి కాబట్టి లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది ఫిలిమ్స్. సో గౌతమ్ స్క్రిప్ట్‌లన్నీ మీరే చదివి ఫైనలైజ్ చేస్తుంటారా? లేకపోతే గౌతమ్ ఫ్రీ హ్యాండ్ అసలు స్క్రిప్టే ఇవ్వలేదంటారా? చదవను నేను. ఫస్ట్ ఆయనకి ఇంకా పాయింట్. ఫ్రీ హ్యాండ్ ఇస్తూ లేదు. ఆయన ఎక్కువ సినిమాలు చేయిస్తూ లేదు. మీ అండర్‌లో పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా నా హ్యాండ్లో వాళ్ళు ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేయిస్తున్నారు నా చేత. నేను నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, ఒక 20 ఇయర్స్ దాటిన తర్వాత మనం మన పిల్లల్ని మన గ్రిప్పులో ఉంచుకోవాలి. మన తెలివితేటలు వాళ్ళ మీద పెట్టి రుద్ది మనం ఏం చెప్తే అది చేయాలి బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏ తండ్రి చేయకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వదిలేయాలి. ఎందుకంటే రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగురుతాయి. ఎగరటం అలవాటు చేయాలి. ఈ రెక్క ఇంతవరకే లేపు అని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తారో అక్కడే గాడి తప్పుతున్నారు యువత అనే భయం నాకు. అందుకని నేను ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడగండి. మీకు తెలియని విషయాలు 2. ఒకటేంటంటే వీడికి నియరింగ్ టు 38-39 ఇయర్స్ ఉన్నాయి. మా వాడికి 36 ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కొట్టి ఎరగను. అది కొట్టి చూపిస్తున్నా. యాక్షన్ డంకా కొట్టి మరీ చెప్తున్నా. భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్లు నేను చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్ నన్ను నమ్ము అమ్మ తోడు. నెక్స్ట్ గౌతమ్ గారు.